రైట్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా లష్కరే తోయిబాకు బిగ్ షాక్ తగిలింది. లష్కరే తోయిబా చీఫ్ హతమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఉంటున్న మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్ అయితే జరిగింది. లష్కరే తోయిబా చీఫ్ మౌలానా మసూద్ అజార్ మృతి చెందినట్టు ఇటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తోంది. బహవల్పూర్లోని మద్రసాలో తలదాచుకున్నాడు మసూద్. దేశ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో మసూద్ స్థావరం ఉంది. మసూద్తో పాటే ఉన్న అతని ఫ్యామిలీ కూడా ఈ అటాక్ లో చనిపోయింది. ఆ టైంలో మొత్తం 14 మంది కుటుంబ సభ్యులతో కలిసి మసూద్ ఉన్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా మసూద్తో పాటు తన ఫ్యామిలీలో ఉన్న మిగతా 14 మంది కూడా అందరూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. తన చెల్లి మిగతా వాళ్ళందరూ కూడా ఈ అటాక్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పక్కా నిఘా సమాచారంతో ఆపరేషన్ సింధూర్ బహవల్పూర్ లోని మద్రసాపై మిసైల్ డ్రాపింగ్ చేసింది. ఈ అటాక్ లో మిసైల్ డ్రాపింగ్ చేసిన మద్రసా విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పక్కా సమాచారంతో అక్కడే మసూద్ అజార్ తలదాచుకుంటున్నట్టు పక్కా సమాచారం ఉన్నందున అక్కడే మిసైల్ డ్రాపింగ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అక్కడ మిసైల్ డ్రాపింగ్ కారణంగా ఆ మద్రసా మొత్తం కూలిపోయిన విజువల్స్ మనం క్లియర్ గా కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. దీంట్లోనే లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజార్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులు 14 మంది ఇక్కడే ఉంటున్నట్టు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ 14 మంది కూడా చనిపోయినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తోంది. దీనికి సంబంధించి కల్నల్ పాకిస్తానీ కల్నల్ సోఫియా ఖురేషి అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. పాకిస్తానీ టెర్రర్ క్యాంప్ మనం చూస్తున్నాము. మర్కజ్ తైబా మురిట్కే పాకిస్తాన్ క్యాంప్ మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ అక్కడ మద్రసా మీద జరిగిన మిసైల్ అటాక్ కూడా మనం చూస్తున్నాము. ఇండియన్ ఆర్మీ పక్కా సమాచారంతో అక్కడే మసూద్ అజార్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్ అనేది చేశారు. సో మిసైల్ డ్రాపింగ్ కారణంగా మొత్తంగా ఇటు లష్కరే తోయిబా చీఫ్ మౌలానా మసూద్ అజార్తో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన 14 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ కల్నల్ సోఫియా ఖురేషి అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. So విన్నారు కదా, that's a big success, initial success for Indian Army. ఇండియా ఆపరేషన్ సింధూర్ తో విజయాన్ని సాధించింది. పిక్చర్ అభి బాకీ హే అంటూ ఇటు ట్విట్టర్ వేదికగా కల్నల్స్ ట్వీట్ చేస్తున్నారు. మరి ఇంకా ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ఇటు ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్తోంది అనేది వేచి చూడాలి. మొత్తంగా భారతదేశం ప్రెసెంట్ ఒక దృఢమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. కేవలం టెర్రరిస్టులను మాత్రమే ఏరి పారేసే చర్యలో భాగంగా టెర్రరిస్టుల స్థావరాలను మాత్రమే శాటిలైట్ ఇమేజ్ డ్రోన్ ట్రాకింగ్స్ ద్వారా గుర్తించి పక్కా సమాచారం ఉన్న ఆ ఇళ్లను, ఆ ప్రదేశాలను మాత్రమే కూల్చివేశారు. ఆ ప్రదేశాల మీద మాత్రమే మిసైల్ అటాక్స్ జరిగాయి. మీకు ప్రూఫ్ గా చూపించడానికి వీఆర్ షోయింగ్ యూ ఆల్ ద ప్రూఫ్స్. ప్రెసెంట్ మీరు చూస్తున్న ఇల్లు ఒక టెర్రరిస్ట్ యొక్క ఇల్లు, పూర్తిగా ధ్వంసమైన ఇల్లు మనం చూస్తున్నాము. అక్కడ నుండి అంబులెన్స్ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజార్ మృతి చెందినట్టుగా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మనకి కల్నల్ సోఫియా ఖురేషి అఫీషియల్ అనౌన్స్మెంట్ లో చెప్పారు. ఇక పహల్గామ్ ఇన్సిడెంట్ లో ఏ విధంగా అయితే భారతీయ మహిళల ముందు తమ భర్తలను చంపేయటం, మగవాళ్ళను చంపేయటం, చంపేసి వేధించడం చేశారో దానికి ప్రతీకారంగా ఈ మొత్తం అటాక్ ని కూడా ఇద్దరు మహిళలు అబ్జర్వ్ చేస్తూ మొత్తం అటాక్ ను ప్లాన్ చేసింది ఇండియన్ ఆర్మీ. మొత్తంగా
టెర్రరిస్టులను ఏరి పారేసే చర్యలో భాగంగా వందలాది టెర్రరిస్టులు చనిపోయారు. 9 సైట్స్ లో మాత్రమే ఇటు మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. ఈ 9 సైట్స్ లో వందల మంది టెర్రరిస్టులు చనిపోయారు. టెర్రరిస్ట్ అటాక్ ఎక్కడైతే టెర్రరిస్టులు అక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ మొత్తం కూడా శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ ట్రాకింగ్స్ ద్వారా ఉన్న ఇమేజెస్ లో క్లియర్ గా కూడా పాకిస్తానీ ఆర్మీ వాళ్ళని సేఫ్ గా చేస్తున్న విజువల్స్ క్లియర్ గా కనిపించాయి. అయితే పాకిస్తానీ ఆర్మీ లేదా పాకిస్తాన్ ప్రభుత్వం క్లియర్ గా టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న వైనం మనందరికీ దేశాంతో పాటు ఇటు ప్రపంచం మొత్తానికి కూడా క్లియర్ గా అర్థమవుతోంది. ముందు నుండి భారతదేశ యొక్క మేజర్ డిమాండ్ టెర్రరిస్ట్ అటాక్స్ ను కంట్రోల్ చేయాలి. టెర్రరిస్టులను వాళ్ళు ఇటువంటి అటాక్స్ చేయడానికి ముందు నుండి ఆపివేయాలి. టెర్రరిస్టులను వాళ్ళు హతమార్చాలి అంటూ ముందు నుండి పాకిస్తాన్ కి ఇటు భారత ప్రభుత్వం వార్నింగ్స్ ఇస్తూనే వచ్చింది. కానీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ దాన్ని వినిపించుకున్న వైనమే చూపించలేదు. ఫైనలీ పాకిస్తాన్ మొన్న జరిగిన పెహల్గాం అటాక్ తర్వాత ఇటు సింధు నదీ జలాలకు సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో కంపల్సరీ వార్ ఉంటుంది అంటూ ప్రకటించి ఆ తర్వాత ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా అటాక్స్ జరిగిన తర్వాత ఒక సింపతిని క్రియేట్ చేసుకునే వైఖరిని చూపిస్తోంది. అయినా కూడా ఇంకా సేమ్ అదే ఓవర్ యాక్షన్ ను కంటిన్యూ చేస్తోంది పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ప్రభుత్వం. ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం కూడా ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయింది. పాకిస్తానీ ఆర్మీ కల్నల్ మాట్లాడుతూ త్వరలోనే వార్ ప్రకటిస్తాం, త్వరలోనే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామంటూ కూడా ప్రకటిస్తున్నారు. మరి చూడాలి. దీనికి సంబంధించి ఇటు ఇండియన్ ఆర్మీ కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. ట్విట్టర్ వేదికగా పిక్చర్ అభి బాకీ హే అంటూ, అంటే ఇంకా వేచి ఉండండి, ఇంకా చాలా ఉంటాయంటూ కూడా ఆయన ఒక రకమైన వార్నింగ్, ముందస్తు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇవాళ అర్ధరాత్రి జరిగిన అటాక్ కి ముందు కూడా ఇండియన్ ఆర్మీ ఇటువంటి ఒక ట్వీటే చేసింది. ఇటువంటి ట్వీట్ చేసిన తరువాత ఇండియన్ ఆర్మీ మిసైల్ డ్రాపింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. త్రివిధ దళాల అటాక్ లో భాగంగా ఎందరో ఇటు మన లేటెస్ట్ పిక్చర్స్ కూడా చూస్తున్నాం. ఎందరో టెర్రరిస్ట్ స్థావరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. మసూద్ స్థావరం మనం చూస్తున్నాము. మసూద్ నివసించిన అంటే తలదాచుకున్న ఆ మద్రసా మనం చూస్తున్నాము. పూర్తిగా ధ్వంసమైపోయిన మద్రసా మనం చూస్తున్నాం. క్లియర్ గా ముందుగానే డ్రోన్ ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాకింగ్ చేసి ఆ తర్వాత అక్కడే మసూద్ నివసిస్తున్నట్టు, ఇంకొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడే మిసైల్ డ్రాపింగ్స్ జరిగాయి. ప్రెసెంట్ చూస్తున్న విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఒక్క మిసైల్ పూర్తిగా మద్రసాతో పాటు మొత్తంగా మసూద్, ఇటు లష్కరే తోయిబా చీఫ్ మసూద్ తో పాటు మొత్తం తన 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా హతమార్చింది. లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజార్ జైషా మహ్మద్ మీద ఇటు తను నివసిస్తున్న, తను తలదాచుకుంటున్న మద్రసా మీద మిసైల్ ఏ విధంగా డ్రాప్ అయిందో ఆ విజువల్ మనం చూస్తున్నాం. ప్రెసెంట్ మనం చూస్తున్న విజువల్లో మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా 12:27 కి ఆ ప్రాంతంలో మిసైల్ డ్రాపింగ్ అనేది క్లియర్ గా నమోదైంది. పై నుండి మిసైల్ డ్రాప్ అయిన విజువల్ మీరు ఇప్పుడు చూసారు. పై నుండి మిసైల్ డ్రాప్ అయిన విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ మిసైల్ స్ట్రైక్ అనేది మద్రసా మీద జరిగిన అఫీషియల్ విజువల్ అన్నమాట. సో ముందు నుండే డ్రోన్ ట్రాకింగ్స్ చేసుకున్న తర్వాత, శాటిలైట్ ఇమేజెస్ తర్వాత ఒక క్లారిటీ తీసుకున్న అనంతరమే మసూద్ అజార్ తలదాచుకుంటున్న ఆ మద్రసాని ఇటు మిసైల్ డ్రాపింగ్ చేసి కూల్చివేయటం జరిగింది ఇండియన్ ఆర్మీ. దీంట్లో భాగంగా ఒక్క మిసైల్ తో తాను తలదాచుకుంటున్న మద్రసాతో పాటు మసూద్ అజార్, తనకి సంబంధించిన 14 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా హతమయ్యారు.